సాక్షి మీడియాపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు తగదని ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కరీంనగర్ జర్నలిస్టులు మండిపడ్డారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో టీయూడబ్ల్యూజే, ఐజేయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. నకిలీ మద్యం, అవినీతి, ప్రజా సమస్యలపై వాస్తవాలను వెలుగులోకి తెస్తూ సాక్షి దినపత్రిక ప్రతిరోజు ప్రజాస్వామ్య బాధ్యతను నిర్వర్తిస్తోందని గుర్తు చేశారు. ఇది కేవలం ఒక పత్రికపై కాదని మీడియా స్వేచ్ఛపై దాడిగా భావిస్తున్నామని తెలిపారు. సాక్షిపై పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు, కాంగ్రెస్ నాయకులు, ఇతర జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి తరుణం. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి, మారుతుంటాయి. విభిన్నమైనటువంటి అభిప్రాయాలు, వైరుధ్య భావాలు ఉంటాయి. అంత మాత్రం చేత తమకి అనుకూలంగా లేదు, వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయనేటువంటి అక్కసుతో, కక్ష సాధింపు ధోరణితో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి పత్రిక పైన, సాక్షి మీడియా గ్రూప్ మీద అనవసరంగా తరచు దాడులు చేస్తున్నాయి. అనవసరమైన కేసులు, తప్పుడు కేసులు బనాయించి ఏదో అణచివేత, సాచివేత ధోరణితో ఉండాలని చూస్తున్నాయి. ఏపీలో సాక్షి దినపత్రికపై ఆంధ్ర పోలీసులు చేస్తున్న వరుస దాడులు, వరుస కేసుల నేపథ్యంలో మేమందరం ఈ యొక్క పోలీస్ చర్యను ఖండిస్తూ ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వరుసగా ఏపీ ఎడిటర్ ధనంజయ రెడ్డి మీద ఇది దాదాపు డజన్ కేసుల వరకు నమోదు చేసినారు. చరిత్రలో భారతదేశంలో ఏ ఎడిటర్ పైన ఇంత ఈ రకంగా, ఈ స్థాయిలో, ఇంత సంఖ్యలో ఎప్పుడు ఎవరు కేసు నమోదు చేసిన దాఖలాలు లేవు. ఏపీలో పత్రికా స్వేచ్ఛ మీద పూర్తిగా నిరంకుశ ధోరణిలో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంది.